అవకాశం లేదు కాబట్టి ఆ కులాన్ని తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా కాపు కార్డును మొయ్యాల్సిందే. మరి ఓకే. ఎలా మిగతా 3 సంవత్సరాలు ఎలా చూస్తారనేది మనం చూద్దాం. ఏంటి ఇక రాధా గారి రెండో పరిస్థితి విషయానికి ఏంటి? రాధా గారి వచ్చినట్లయితే కామెంట్ ఏంటి? సార్ వంగవీటి రాధాకృష్ణ గారికి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక పదవి ఇస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా ముఖ్యమంత్రి అవ్వకముందు రాధా గారి సేవల్ని రాష్ట్రం మొత్తం ఉపయోగించుకుంటాం, పార్టీ ఉపయోగించుకుంటుంది, ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా రాధా గారిని గుర్తిస్తామని చెప్పేసి అని అన్నారు. ఈరోజు విజయవాడలో రాధా చాలా కీలకంగా ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని అర్థం చేసుకుని 2 సంవత్సరాల నుంచి రాధా గారు వెయిట్ చేయడం. రీసెంట్గా కూడా చూసాం రాధా గారిని రాజ్యసభకు పంపిస్తారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ జరిగినాయి. ఆయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ నుంచి నేరుగా నడుచుకుంటూ బయటికి రావటం, కొంత అసహనంతో గురైనటువంటి ఒక వాతావరణం కనిపించిందని చెప్పటం, అది సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ అవన్నీ కూడా జరగటం చూసాం. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాధా గారు స్వతహంగా ఏంటంటే నిండు కుండలా ఉంటాడు, ఎప్పుడు బయటపడడు, ఎప్పుడో ఒక్క రోజు మాత్రమే మొత్తం ఉన్నాయన్నీ పారబోసేసే వ్యక్తి. ప్రతిరోజు నాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే నన్ను చిన్నచూపు చూస్తున్నారు, లేకపోతే నాకు ఇస్తానన్న గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి చిల్లర వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మీ అందరికీ తెలుసు, పాత్రికేయులందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క రోజు నైట్లో పార్టీ మారినటువంటి వ్యక్తి. అంతకు ముందు రోజు వరకు కూడా అతని మీద కనీసం అసహనం కూడా వ్యక్తం చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అలాగే ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలక్రమంలో కూడా రాధా గారు సైలెంట్గా ఉండటం, మరోపక్క ఆయన సోదర రాజకీయ రంగప్రవేశం చేస్తాను త్వరలో, ప్రస్తుతానికైతే అభిమానులు కూడగట్టుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మిగతా నాయకులందరినీ కలిపి, లేదా మిగతా కుటుంబ సభ్యులందరినీ కలిపి రాధారంగ మిత్ర మండలికి మళ్ళీ పునర్జీవం ప్రకటిస్తాను అని చెప్పేసి ఆవిడ ఇంకో వైపు నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే సొంత కుటుంబంలోనే అసంతృప్తి ఉంది రాధా యొక్క రాజకీయ జీవిత పయనం మీద. తాను అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి తాను పోటీ చేయకుండా, పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధినాయత అనుసంధానంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తిరిగి పార్టీకి కాస్తో కోస్తో ఉపయోగపడినటువంటి వ్యక్తి. విజయవాడ కేంద్రంగా అతన్ని గుర్తించకపోవడం రాధా అభిమానులు కానివ్వండి, వంగవీటి మోహన్ రంగ ఫ్యామిలీ అభిమానులు కానివ్వండి వెంకటేష్ చాలా గారు, అసంతృప్తితో ఉన్నారు. ఓకే వెంకటేష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాధా గారి మీద వ్యతిరేకం ఏమి ఉండదు కదా వాళ్ళకి? ఆ ఈక్వేషన్స్ ఏమన్నా ఆ ఇబ్బంది ఉంటుందేమో, కానీ కావాలని ఏమైనా ఆయనకి ఇవ్వకూడదు అని అనుకుంటారా? ఇప్పుడు కావాలని ఎవరు అనుకోరండి. కావాలని ఎవరు అనుకోరు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోవడం అంటే కావాలని ఇవ్వకపోవడమే కదా. అంటే కాదు, ఈ ఈక్వేషన్ మనం చూసుకుంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చారు ఎవరికి? నాగబాబు గారికి. మరి ఇప్పుడు సైలెంట్ చేశారే ఎందుకు? అంటే కొద్దిగా ఈక్వేషన్స్ ఏదో ఇబ్బంది అవుతున్నదనే కదా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఉప ముఖ్యమంత్రి గారికి సొంత సొంత అన్నయ్య ఆయనే నాగబాబు గారే. నాకు మంత్రి పదవి రావడానికి ఒకే కుటుంబంలోంచి 2 మంత్రులు ఉండడం అనేది కరెక్ట్ కాదు, క్యాడర్కి సరైన సంకేతం ఉండదు, కాబట్టి తమ్ముడు ఆదేశాల మేరకు నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం, రెండోది ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలా మంది కాపు డిప్యూటీ సీఎంలను చూసాం. వాళ్ళందరికీ లేనటువంటి ప్రయారిటీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇటువంటి సందర్భంలో ఆయన కుటుంబంలో నుంచే 2 మంత్రి పదవులు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన నాగబాబు గారిని కాస్త ఆగమన్నారు, లేకపోతే ఏం జరిగిందో దట్ ఈస్ ద ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్ జనసేన పార్టీ. అది మనం విశ్లేషించడం కరెక్ట్ కాదు. రాధా గారి విషయంలోకి వచ్చేపాటికి ఏంటంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని అంతా కూడా రాధా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు, విజయవాడ చుట్టూ కానివ్వండి, లేకపోతే గుంటూరులో కానివ్వండి. ఈరోజు రాధాకి ఒక సరైన గుర్తింపు వస్తే కాస్త వెళ్ళి నేరుగా రాధాతో మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, వాళ్ళ పనులు జరుగుతాయి, నిధులు వస్తాయి అనేటువంటి ఒక ఆశలో ఉన్నారు కాబట్టి ఈ నైరాశ్యం ఉంది. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి పార్టీకి నేరుగా అనుసంధానమైనటువంటి జక్కంపూడి గణేష్ గారి విషయంలో కానివ్వండి, లేకపోతే మాజీ మంత్రి గారి విషయంలో కానీ రాధా గారు చేసింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలేం కాదు. వ్యక్తిగతంగా ఆయనకి చాలా అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి కుటుంబం. ఓకే, జక్కంపూడి గారి కుటుంబం కానివ్వండి, మాజీ మంత్రి గారి కుటుంబం కానివ్వండి, ఓకే, ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుడైనా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు